హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో మసాలా వడలు అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాము. మనకి పచ్చిశనగపప్పు 5 అవర్స్ నానితే చాలు. ఈ స్నాక్ రెసిపీ చేసుకుంటాం, చాలా ఈజీ. ముందుగా పచ్చిశనగపప్పు ఒక కప్పు వరకు తీసుకున్న తర్వాత 5 అవర్స్ నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత 4 టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పప్పు అనేది వేసేసుకున్నాను. వాటర్ అనేది లేకుండా చూసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిర్చి 3, అలాగే పచ్చిమిర్చి మీ కారానికి సరిపడినంత వేసుకోండి, పచ్చిమిరపకాయలు. అలాగే ఇందులో అల్లం ముక్క వేసుకోండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మీరు ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఆ వీడియో మిస్ అవ్వింది. ఇలా కొద్దిగా బరకగానే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా 4 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పు వేసుకోవాలి. అలాగే బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్, అలాగే కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపడినంత వేసుకున్న తర్వాత వాటర్ అనేది అసలు పోయకుండా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చేతికి చిన్న ఉండలుగా తీసుకుని వీటిని చేతితోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా వడలు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మనకి పప్పు నానితే చాలండి. ఈ కర్మాయన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్సే కదా, చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో పప్పు అనేది ఎప్పుడు ఉంటుంది కదా, ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి. ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకుని తీసేసుకుందామండి. అంతేనండి, మసాలా వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడైనా ఈజీగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.